భగవాన్ సత్యసాయి బాబా గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు. వెంకటేశ్వరుడు వెంకటరమణుడు, వైష్ణవులంతా వెంకటరమణుడి పేరు మీద నమస్కరిస్తారు, శైవులంతా వెంకటేశ్వరుడి పేరు మీద, వెంకట ప్లస్ ఈశ్వర పేరు మీద, వెంకటేశ్వరుడి పేరు మీద అర్చిస్తారు అన్నారు. ఈ శైవ వైష్ణవ వాదం లేదు. శైవులు వైష్ణవులు అందరూ ఒకటే. దీని మీద మీరేమంటారు సార్? ఇది మీ శైవ పూజా విధానం, వైష్ణవ పూజా విధానం, వెంకటేశ్వరుడికి సంబంధించి ఏమైనా తెర ఏమైనా ఉందా? ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు తిరుమల ఉంది. తిరుమలకు ప్రాచీనమైన వాంగ్మయంలో త్రిపథ అని పేరు. త్రిపథ అంటే మూడు మార్గాల్లో పొందగలిగింది అని. ఇప్పుడు భౌతికంగా తీసుకుంటే కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ముళబాగలు, పలమనేరు, కోలారు అటువైపుగా వచ్చి శ్రీవారిమెట్టు ద్వారా పైకి వస్తారు. తమిళనాడు కాంచీవరం ఇటువైపు నుంచి, చెన్నై నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అలిపిరి ద్వారా పైకి వస్తారు. కడప, రాజంపేట, కర్నూలు అటువైపు ఉండే వాళ్ళంతా అన్నమయ్య మార్గంలో తిరుపతికి వస్తారు. ఇది త్రిపథ. ఇప్పటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ఇందులో మానవ జన్మ పొందిన వాళ్ళు, వీళ్ళలో ముక్తులు అనేవారు ఉంటారు. ముక్తులు అంటే జన్మ పునర్జన్మ వలయం నుంచి బయటపడిన వాళ్ళు ముక్తులు. శ్వేతద్వీప వసన్ ముక్త పూజితాంఘ్రి యుగాయ శ్రీ వెంకటేశాయ నమః అని. శ్వేతద్వీపం అనే ఒక రహస్యమైన ప్రదేశంలో ఈ ముక్తులు ఉంటారు. అది ఈ భూమిలోనే మానవుల దృష్టి పడకుండా ఉన్న ఒక అతిపెద్ద ఒక ప్రదేశం. ఇది 5 ఖండాల కింద వ్యాపించి ఉంటుంది. దీనికి సముద్రాల కింద కూడా ఉంది. వీటికి మధ్య రహదారులు ఉన్నాయి. అక్కడ ఈ శ్వేతద్వీపం, దీన్ని శంబల అంటారు, అగార్తి అంటారు, ఉతోపియా అంటారు, లేక అట్లాంటిస్ అంటారు. ఈ ముక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని శక్తి పొందుతూ ఉంటారు. అప్పుడప్పుడు పుణ్యదినాల్లో వీళ్ళల్లో యోగులు ఉంటారు, సిద్ధపురుషులు ఉంటారు, మహర్షులు ఉంటారు, బ్రహ్మర్షులు ఉంటారు, దేవతలు కూడా ఉంటారు. వీళ్ళకి ఆ శ్వేతద్వీపం నుంచి మన మానవ లోకానికి రావడానికి కొన్ని ద్వారాలు ఉన్నాయి అక్కడక్కడ. తిరుమలలో ఒకటి ఉంది, అరణ్యంలో ఉంది ఒక గుహాముఖం. ఆ గుహాముఖం నుంచి వాళ్ళు భౌతికమైన దేహాలతో వచ్చేటట్టుంటే అట్లా వస్తారు. లేకపోతే ఇంకా సూక్ష్మ శరీరాల్లో వచ్చే వాళ్ళకి ద్వారాలు అక్కర్లేదు, ఎప్పుడైనా వస్తారు. భౌతికమైన దేహాల్లో వచ్చేవాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. ఇది కాక ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవతో స్వామివారికి మానవ సహజమైన అర్చకులు చేసే కైంకర్యాల తర్వాత, తలుపులు వేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ మిగిలిన ఇంద్రాది దేవతలతో పాటు లోపలికి వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు. దాన్ని బ్రహ్మారాధన అంటారు. ఆ బ్రహ్మారాధనకు తయారుగా మేము తీర్థం అవి అన్నీ పెట్టేసి తలుపులు వేసుకొని వచ్చేస్తాం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తారు. బ్రహ్మారాధన జరిగిన తర్వాత ఉదయం సుప్రభాతంలో బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థం భక్తులకు ఇస్తాం. బ్రహ్మారాధన తీర్థం అని పేరు దానికి. స్వామివారికి విశ్వరూప దర్శనం అని పేరు సుప్రభాతంలో. సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ అని మేము బంగారు వాకిలి తలుపులు తీసి అర్చకులు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దేవతలు మనల్ని భుజాలను ఒరుసుకుంటూ బయటికి వెళ్తారనేది ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. దానికి తగినట్టే దేవాలయంలో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో.
బ్రహ్మముహూర్తం వరకు. ఇట్లా మానవులు, శ్వేతద్వీపవాసులు, దేవలోకం నుంచి దేవతలు, వీళ్ళందరూ కూడా మూడు అంతస్తుల్లో ఉన్న ఆత్మలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి తిరుపతి అని పేరు. ఇక వెంకటేశ్వరుడు, వెంకటరమణుడు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఆ దివ్యమైన శక్తికి అరూపం, నిష్కలం, నిర్గుణం, నిరాకారం, పరబ్రహ్మ. కాబట్టి ఆ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూస్తారు, దర్శించుకుంటారు. ఆ కోణంలో వారికి ఏం కనిపిస్తే వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారు. అంతే, కరెక్ట్. కాబట్టి సహస్రనామాల్లో హరయే నమః, హరయే నమః. అందులో వెంకటేశ్వర అంటే వెంకట అనేదానికి వేం అంటే పాపాలను, కట అంటే నాశనం చేసేది, నిర్మూలించే ఈశ్వర భగవంతుడు, పాపాలను నిర్మూలించే భగవంతుడు అని వెంకటేశ్వర. ఆగమం ఏం చెప్తుందంటే వేం ఐశ్వర్య బీజం, కట అమృత బీజం అంటారు. సో వేం అంటే ఐశ్వర్య బీజం, ఐశ్వర్యం అంటే దివ్యమైన జ్ఞానం, దివ్యమైన జ్ఞానం పొందగానే కట అమృత బీజం, అమృతత్వం వస్తుంది మనిషికి. ఆ దివ్యమైన జ్ఞానం పొందడమే అమరత్వం. ఓకే. అటువంటి శక్తినిచ్చే దివ్యమైన జ్ఞానాన్ని, దాని ద్వారా అమరత్వాన్ని ప్రసాదించే భగవంతుడు స్వామి అని పేరు. కాబట్టి ఏ పేరు పిలిచినా పలుకుతారు. అన్నమయ్య చెప్పినట్టు ఎవరు ఎంత అనుకుంటే అంతే. ఆ 9.5 అడుగుల విగ్రహమే భగవంతుడు అనుకున్న వాళ్ళకి నవరత్నాల కిరీటాలు, రత్నాల శంఖ చక్రాలు మాత్రమే కనిపిస్తాయి. చరణంలో కూడా శరీరెన్నెదురు శాంతేయులు శక్తి రూపుని ఇవ్వనొచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు శ్వేతద్వీపం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ దృష్టి ఒకలాగా, వాళ్ళు కోరుకునేది ఒకలాగా, అలా ఎవరు ఎలా కోరుకుంటే అలా. చాలా మంచి విషయం చెప్పారు.